అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ రాత్రి 11:30 గంటలు కావస్తోంది. ఏమండి, మన చింటూ రోజురోజుకి ముడిగా తయారవుతున్నాడు. ఏమైందిరా అని గట్టిగా అడిగితే ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటున్నాడు అంది ఆకాంక్ష. ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో 5th స్టాండర్డ్ చదువుతున్న తన 10 ఏళ్ల కొడుకు గురించి భర్త ఆకాష్కి తెలియజేస్తూ. ఆమె మాటలకు ఆకాష్ చిరాగ్గా మొహం పెట్టి, ఆకాంక్ష, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా వరకు తీసుకురావద్దని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా సుజాత ఏం చేస్తోంది? వాడి విషయాన్ని మీరు చూసుకోండి. బిజినెస్లో నాకే 1,00,000 సమస్యలు. భార్యపై విసుక్కుంటూ నిద్రకు ఉపక్రమించబోయాడు. సుజాత ఆ ఇంటికి సంబంధించిన వంట పనులు, ఇతరత్ర అవసరాలు మరియు చింటూ బాగోగులు చూసుకోవడానికి నియమింపబడ్డ ఓ కేర్ టేకర్. ఆమె ఆకాంక్షకు తెలిసిన చుట్టాలమ్మాయి. ఈ మధ్యకాలమే వారింట్లో కేర్ టేకర్గా చేరింది. ఆమె ఇల్లు ఆకాంక్ష వాళ్ళింటికి 10 నిమిషాల నడక దూరంలో ఉంటుంది. ఆకాంక్ష ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు ఇంట్లోనే ఉంటూ సాయంత్రం చింటూ ఇంటి వద్ద బస్ దిగగానే స్నాక్స్, హార్లిక్స్ అందించి తర్వాత చింటూ హోంవర్క్ దగ్గరుండి పూర్తి చేయించడం, చదివించడం, అటు పిమ్మట వాళ్ళందరికీ రాత్రి భోజనం ప్రిపేర్ చేసి ఉంచడం సుజాత పని. 10 రోజులకు ముందు వరకు ఆకాష్ తల్లి సుభద్రమ్మే వాళ్ళ ఇంట్లో ఉండి సర్వస్వం చూసుకునేది. నానమ్మ సుభద్రమ్మ అంటే చింటూకి చాలా ఇష్టం. నానమ్మ చెప్పే మంచి మాటలను, చందమామ కథలను శ్రద్ధగా వింటూ ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. అయితే సుభద్రమ్మకు, ఆకాంక్షకు అప్పుడప్పుడు చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు చోటు చేసుకునేవి. ఓసారి వారిద్దరి మధ్య ఏదో విషయంపై చిన్న గొడవ కాస్త చిలికి చిలికి పెద్ద గాలివానగా మారిపోయింది. ఆకాష్ రాత్రి ఇంటికి రాగానే ఆకాంక్ష విషయాన్ని అతని చెవిన వేసింది. వెంటనే మీ అమ్మగారిని ఊరికి పంపించేయండి. ఆవిడ చాదస్తంతో వేగలేకపోతున్నాను. భర్తకు అత్తగారి గురించి ఫిర్యాదు చేస్తూ కుండ బద్దలు కొట్టినట్లుగా నిరసనాంగళాన్ని వెళ్ళగక్కుతూ అందుకు పరిష్కారంగా తన నిర్ణయాన్ని సూటుగా చెప్పేసింది భర్తకు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆకాష్ తన తల్లితో ఆ విషయం గురించి మాట్లాడదామనుకుంటూ ఉండగానే కొడుకు ఇబ్బందిని గ్రహించిన సుభద్రమ్మే, నానా, ఆకాషు ఊరెళ్ళి చాలా రోజులైందిరా, ఓసారి అలా వెళ్ళి ఇల్లు వాకిలి చూసొస్తాను అంటూ కొడుకు కోడలు మనవడుల ఎడబాటుకు భారమైన వేదనతో వారికి దూరంగా వెళ్ళిపోయింది ఆమె. ఆ తర్వాత సుభద్రమ్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను ఆకాంక్ష కేర్ టేకర్గా సుజాతను నియమించుకుంది. నానమ్మ సుభద్రమ్మ లేకపోవడంతో చింటూలో ఇది వరకు ఉండే ఉత్సాహం నీరుగారిపోయి నిర్లిప్తత చుట్టేసింది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటున్నాడు. భర్త ఆకాష్ మాటలకు ఆకాంక్షలో ఒక్కసారిగా అసహనం చోటు చేసుకుంది. పని ఒత్తిడి మీకేనా? నేనేమైనా అందరి ఆడవాళ్ళలాగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నానా? ఆఫీసులో విపరీతమైన పని ఒత్తిడి మూలంగా నాకు అసలు ఊపిరి సలపడం లేదంటే నమ్ముతారా? వాడి బాధ్యత నాకు ఒక్కదానికేనా? తండ్రిగా మీరు పట్టించుకోరా? భర్తపై కోపంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ చిరాకు ప్రదర్శించింది ఆకాంక్ష. ఆకాంక్ష, నువ్వు మహా అయితే ఉదయం 9ంటికి బయలుదేరి రాత్రి 7-8 గంటలకైనా ఇంటికి చేరిపోతావు. నా సంగతి అలా కాదు కదా. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటపడితే తిరిగి ఇంటి ముఖం పట్టేసరికి అర్ధరాత్రి 11-12 అవుతుంది. నీకు తెలుసు కదా. తన వైపు నుంచి ఎటువంటి దోషం లేదు అన్నట్లుగా తన వివరణ ఇచ్చుకున్నాడు ఆకాష్. చింటూ రోజు స్కూల్ నుంచి రాగానే సుజాత మొబైల్ ఫోన్లోనూ టీవీలోనూ నిత్యం గేమ్లే ఆడుకుంటున్నాడట. 4 రోజుల నుంచి ఆ గేమ్స్ కూడా ఆడడం మానేసి హోంవర్క్ కూడా చేయకుండా, చదువుకోకుండా ఏదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంటున్నాడట. వాడు సుజాత మాట అస్సలు వినడం లేదట అంటూ భర్తకు చింటూ గురించి మరింత వివరంగా ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పింది ఆకాంక్ష. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రేపు నీకు ఆఫీస్ లేదా? పడుకో, నాకు నిద్ర ముంచుకొస్తోంది. ప్లీజ్, రోజంతా అలసిపోయి ఉన్నాను. ఆకాంక్ష అంటూ ఆకాష్ ఆవులిస్తూ నిద్రలోకి జారిపోయాడు. భర్త మాటలకు ఆకాంక్ష చిన్నగా ఓ నిట్టూర్పు వదిలి మరింకేమీ మాట్లాడకుండా నిద్రపోయేందుకు తను కళ్ళు మూసుకుంది. రోజులు సాగిపోతున్నాయి యథాలాపంగా. ఈరోజు ఆకాష్కు ఒక కాల్ వచ్చింది. మీ అబ్బాయి గురించి అత్యవసరంగా మీతో మాట్లాడాలి. రేపు ఉదయం మీ పేరెంట్స్ ఇద్దరు తప్పకుండా స్కూల్కి హాజరు కావాలి అంటూ చింటూ స్కూల్ ప్రిన్సిపాల్ నుండి పిలుపు వచ్చింది. ఆకాష్కు స్కూల్ నుండి పిలుపు వచ్చినట్లుగానే ఆకాంక్షకు కాల్ వచ్చింది. చింటూ స్కూల్ నుంచి ఆ విధంగా ఫోన్ రావడం ఆకాష్కు చాలా చిరాకు కలిగించింది. కొడుకు కాని పని ఏదో చేసుంటాడని చింటూ మీద ఎక్కడలేని ఆగ్రహం తన్నుకు వచ్చింది. తను నిద్రపోక మునిపే చింటూ చేసిన తప్పు ఏంటో తెలుసుకోవాలని తన వ్యాపకాలన్నీ పక్కన పెట్టి ఆ రోజు రాత్రి త్వరగానే ఇంటికి చేరుకున్నాడు. ఆకాష్కి ఇంటికి వెళ్ళేసరికి ఆకాంక్ష, కేర్ టేకర్ సుజాత అతని కోసమే ఎదురు చూస్తున్నారు.
వారితో పాటే చింటూ కూడా ఓ సోఫాలో కూర్చుని టీవీలో ఏదో కార్టూన్ ఛానల్ చూస్తున్నట్టున్నాడు నిశ్శబ్దంగా. కానీ చింటూ కళ్ళలో ఎటువంటి జీవం కానీ ఉత్సాహం కానీ కనిపించడం లేదు. ఏదో చూడాలి అన్నట్లుగా నిరాసక్తంగా టీవీ చూస్తున్నాడు. తండ్రి రాకను గమనించిన చింటూలో ఎటువంటి స్పందన చోటు చేసుకోలేదు. అప్పటికే ఆకాంక్ష, సుజాతలు చింటూతో మాట్లాడడానికి ఎంతో ప్రయత్నించి విఫలమై ఆకాష్ రాక కోసమే నిరీక్షిస్తున్నారు. ఆకాష్ హడావుడిగా డ్రెస్ మార్చుకుని హాల్లోకి వచ్చాడు. అతను వచ్చి రావడంతోనే కోపంగా చింటూ చేతిలోని రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేశాడు. అయినా చింటూ మొహంలో ఎటువంటి ప్రతిస్పందన కనిపించడం లేదు. ఆకాష్ని చింటూ నిర్లక్ష్య ధోరణి మరింత కోపానికి గురి చేసింది. ఆకాష్ చిరాగ్గా ఒక కుర్చీ లాక్కుని చింటూ ఎదురుగా కూర్చుంటూ, స్కూల్లో ఏం చేశావురా? మీ ప్రిన్సిపాల్ మేడం మమ్మల్ని ఎందుకు స్కూల్కి రమ్మంటున్నారు? ఏదైనా చెయ్యకూడని పని చేశావా? చెప్పు అంటూ కట్టలు తెంచుకున్న ఆవేశంతో గట్టిగా అరిచేశాడు. తండ్రి అడిగిన దానికి చింటూ నుండి ఎటువంటి సమాధానమూ లేదు. తన కాదు అన్నట్లుగా దిక్కులు చూస్తూ మౌనం వహించాడు. అంతే. ఆకాష్ విసురుగా లేచి, అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదా అంటూ చింటూ వీపు మీద గట్టిగా 4 దెబ్బలు చరిచాడు అణుచుకోలేని ఉద్రేకంతో. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న చింటూ ఒక్కసారిగా గొల్లుమని పెద్ద పెట్టున ఏడుపు అందుకున్నాడు. ఆ హఠాత్ పరిమాణానికి ఆకాంక్ష, సుజాతలిద్దరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. కేర్ టేకర్ సుజాత గబగబా చింటూని దగ్గరికి తీసుకుని ఓదార్చింది. డాడీ అడుగుతున్న దానికి సమాధానం చెప్పాలి కదమ్మా చింటూ, మెల్లగా నచ్చజెప్తూ ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆకాంక్షకు కూడా చింటూ మీద అంతే కోపంగా ఉంది. తను ఇంతకుముందు చేయాలనుకున్నది భర్త ఇప్పుడు చేశాడు అనుకుంది. ఆకాష్ చింటూని అలా దెబ్బలు కొట్టడం సరైన పని అని అనుకుంది. కానీ కొడుకు అంతలాగా గుక్కబెట్టి ఏడుస్తుంటే ఆమె తల్లి హృదయం తల్లడిల్లి కొడుకుని సుజాత చేతుల్లో నుంచి తన దగ్గరికి తీసుకోబోయింది. చింటూ ఇంకా భయపడిపోతూ తల్లికి ముఖం చాటేస్తూ మరింత బిగ్గరగా ఏడుపు లంకించుకున్నాడు. నీకోసమే కదరా పగలనక రాత్రనక పడేది, లక్షలు పోసి మంచి స్కూల్లో జాయిన్ చేసింది, మంచిగా చదువుకుంటావని, అంతేగాని మాకు తలవంపులు తీసుకువస్తావని కాదు. ఇప్పుడు కూడా బోలెడు పనులు పక్కన పెట్టి వచ్చాను. రేపు ఉదయాన్నే నాకు పెద్ద బిజినెస్ డీల్ విషయమై మీటింగ్ ఉంది. కానీ అది నీ కారణంగా వాయిదా పడుతోంది. తర్వాత ఆ డీల్ అవుతుందని నమ్మకమైతే నాకు లేదు. వేలేడంత లేవు. ఎంత సాధిస్తున్నావురా మమ్మల్ని అంటూ ఆకాష్ కోపంతో బిగ్గరగా అరుస్తూ ఉద్వేగంతో ఊగిపోయాడు. ఆకాంక్ష భర్త ఆవేదన అర్థం చేసుకున్నట్లుగా ఆకాష్ని దగ్గరికి తీసుకుంది. వీడికి ఎలా అర్థమవుతుంది ఆకాంక్ష, మన కష్టం, మన బాధ, మనం పడే తపన అంటూ ఆకాష్ బోరున కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆకాంక్ష పరిస్థితి ఇంచుమించుగా అలానే ఉంది. అప్పటికే ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు చేరుతున్నాయి. ఆకాష్ కొట్టిన దెబ్బలకి చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చింటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడిపోతున్నాడు. అయిష్టతతో ఉన్నాడు. సుజాత చింటూకి తన తల్లిదండ్రుల గురించి మంచిగా హితబోధ చేస్తూ నిద్రపుచ్చింది. తర్వాత తను తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆకాష్ ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర పట్టక తన రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. పక్క రూమ్లోనున్న చింటూ నిద్రలో ఏదో కలవరించడం వినిపించి గబగబా కొడుకు మంచం దగ్గరికి పరిగెత్తాడు. ఆందోళనగా సారీ డాడీ, సారీ మమ్మీ అంటూ కలవరిస్తున్నాడు. ఆకాష్ కొడుకుని ప్రేమతో నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టి, సారీ నాన్న, నీపై దారుణంగా చేయి చేసుకున్నాను ఆపుకోలేని కోపంతో, పశ్చాత్తాపంతో చిన్నగా గొణుక్కున్నాడు తనలో తాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆకాష్, ఆకాంక్షలు తమ కారులో చింటూతో పాటు స్కూల్కి బయలుదేరారు. చింటూ సుజాత అక్క కూడా ఉంటేనే అని బేషరతుగా వారితో కారులో స్కూల్కి బయలుదేరాడు. ఆకాష్లో ఇంతకుముందు కనిపించిన హడావుడి ఏదీ కనిపించలేదు. అతనిలో ఏదో తెలియని నిశ్చలత్వం మొగతొడినట్టుగా వికాసవంతంగా ఉంది అతని మొహం. ఆవేశంతో కొడుకుపై అనవసరంగా చేయి చేసుకున్నానన్న అపరాధ భావం వల్లనో, కాస్త పరిణతి చెందిన ఆలోచనలతోనో అతనిలో ఏదో తెలియని పరిపక్వత తొంగి చూస్తోంది. ఆకాష్ కారులో కొడుకుతో నెమ్మదిగా లాలనతో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ చింటూ ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆకాష్కి తన తండ్రి తనతో ఎంత ప్రేమగా వాత్సల్యంగా ఉండేవాడో కళ్ళ ముందు కదలాడడంతో స్తబ్దుగా తన బాల్యాన్ని నెమరు వేసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. చింటూ కారు దిగి నెమ్మదిగా తన క్లాస్ రూమ్ వైపు అడుగులు వేశాడు. సుజాత చింటూని గట్టిగా పిలిచి టాటా చెప్తున్నట్టుగా నవ్వుతూ చెయ్యి ఊపింది. వెనక్కి తిరిగిన చింటూ మొహంలో ఏ భావమూ లేకుండా తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆకాష్, ఆకాంక్ష ఇద్దరు ప్రిన్సిపాల్ గారి పిలుపు కోసం వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు.
ఇంతలో అటెండర్ వచ్చి ఇద్దరిని ప్రిన్సిపాల్ గారి రూమ్లోకి పంపించాడు. ప్రిన్సిపాల్ రూమ్లోకి ప్రవేశించిన భార్యాభర్తలిద్దరూ ఆమెకు వినయంగా నమస్కారం చేశారు. ఆమె ప్రతి నమస్కారం చేసి ఇద్దరికీ ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించి కూర్చోండి అన్నట్టుగా చూసింది. ఆకాష్ ముందుగా తన గొంతు పెగిల్చుకుంటూ, మా చింటూ ఏం చేశాడు మేడం? ఈజ్ దేర్ ఎనీ రాంగ్ విత్ హిమ్? ఆత్రంగా అడిగాడు. ఆకాష్ అడిగిన దానికి ప్రిన్సిపాల్ మేడం చిన్నగా నవ్వింది. ఆకాష్ ప్రశ్నకు బదులిస్తున్నట్టుగా, నేను ముందుగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులుగా మీరు తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చెప్పగలరా అంటూ సూటిగా ప్రశ్నించింది మేడం. ప్రిన్సిపాల్ మేడం అడిగిన దానికి భార్యాభర్తలిద్దరూ తెల్లమొహాలు వేసుకుని ఏమీ అర్థం కానట్టుగా ఒకరినొకరు చూసుకున్నారు. మీరు విన్నది నిజమే, సమాధానం చెప్పండి అన్నట్టుగా ఇద్దరిని తదేకంగా చూశారు మేడం. ఆమె ప్రశ్నకు ఆకాష్ స్పందిస్తూ, మీరు అడిగిన దానికి, మమ్మల్ని పిలిపించిన దానికి ఏ సంబంధం లేకపోయినా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మా ఇద్దరిది ఒకటే లక్ష్యం. అది మేం కష్టపడి సంపాదిస్తున్నదంతా మా చింటూ కోసమే. వాడి జీవితం ఎటువంటి చింత దరిచేరకుండా దేదీప్యమానంగా వెలిగిపోవాలనే మురిసిపోతూ తన మనసులోని ఆలోచనని చాలా గొప్పగా చాటి చెప్పుకున్నాడు. ఆకాష్ చెప్పింది విన్న ప్రిన్సిపాల్ మేడం బ్రుకుటి ముడిపడింది. మీరు అన్యదా భావించకుండా ఓ విషయం చెప్పండి. మీ చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మీరు స్కూల్కి ఎలా వెళ్ళేవారు? ఆసక్తిగా అడిగింది ప్రిన్సిపాల్ మేడం. ఆమె అడిగిన దానికి అయోమయంలో పడిన ఆకాష్, మా నాన్నగారే దగ్గరుండి మా ఊరిలో ఉండే స్కూల్ వరకు దిగబెట్టేవారు. మరలా సాయంత్రం నన్ను తీసుకెళ్ళడానికి మా అమ్మ లేదా నాన్న వచ్చేవాళ్ళు అసహనంగా సమాధానం చెప్పాడు. ఆ తర్వాత స్టడీస్కి స్కూల్కి ఎలా వెళ్ళేవారు? మళ్ళీ అడిగారు ప్రిన్సిపాల్ మేడం. 6 నుండి 10వ తరగతి వరకు మా నాన్నగారే తన సైకిల్ మీదే పక్క ఊర్లో ఉన్న హై స్కూల్కి ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం అదే సైకిల్ మీద తీసుకొచ్చేవారు చెప్పాడు ఆకాష్ కాస్త చిరాకుగా మొహం పెట్టి. అప్పుడెప్పుడైనా మీరు కానీ మీ భార్య కానీ మీ అబ్బాయి చేయి పట్టుకుని స్కూల్ వరకు దిగబడుతున్నారా? కాస్త అనునయంగా అడిగారు ప్రిన్సిపాల్ మేడం. ఆమె అడిగిన దానికి మొహం మార్చుకున్న ఆకాష్, అంత సమయం మాకెక్కడుంటుందండి? వేలలో స్కూలు బస్ ఫీజులు కడుతున్నది మేము దిగబెట్టడానికి కాదు కదా. ఆమెకు ఎదురు ప్రశ్న వేస్తున్నట్లుగా బదులిచ్చాడు ఆకాష్ తన నిరసన గళాన్ని వ్యక్తం చేస్తూ. మీ బాల్యంలో 10th క్లాస్ వరకు మీ తల్లిదండ్రులు దగ్గరుండి అన్నీ చూసుకుంటే, మీరు అబ్బాయిని కిండర్ గార్డెన్ నుంచి స్కూల్ బస్సులో పంపిస్తూ మీ పిల్లాడి పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నామని మీరు అనుకుంటే సరిపోతుందా? మీరు చదువుకునే రోజుల్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలతో ఆడుకుంటూ వారు చెప్పే కథలతో ఉల్లాసంగా గడుపుతూ ఉత్సాహంగా చదువుకునేవారు. మరి నేటి న్యూక్లియర్ కుటుంబాల్లో మీ పెద్దవాళ్లను సొంత ఊరిలోనే వదిలిపెట్టి ఎవరి జీవితాలు వారివిగా బతికేస్తున్నారు. దీనివలన పిల్లలకు అందాల్సిన ప్రేమ కానీ ఆప్యాయతలు కానీ అందకుండా పోతున్నాయి. తద్వారా పిల్లలు అంతులేని డిప్రెషన్కి గురై ఆ పసి మనసులు వసివాడిపోతున్నాయని కాస్తైనా ఆలోచన చేశారా అంటూ ఆగి ప్రిన్సిపాల్ మేడం ఆకాషు ఆకాంక్షల కళ్ళల్లోకి సూటిగా చూశారు. మేడం, మేమిద్దరం కష్టపడేది వాడి గురించే. మా సంపాదనంతా వాడి జీవితం బాగుండాలనే కదా. మా నాన్న ఉబుసుబోగ కబులతో కాలయాపన చేసి నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు అందించలేకపోయాడు. మా నాన్న నాకు ఇవ్వలేనిది నేను నా కొడుకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏ చిన్న కష్టం నా కొడుకు దరిదాపుల్లోకి రాకూడదనే మా ఇద్దరి ఆలోచన. తప్పంటారా? సూటిగా నిలదీసినట్లుగా అడిగాడు ఆకాష్. ప్రిన్సిపాల్ మేడం ఇక తప్పదన్నట్లుగా, మీరు చేస్తున్నది ముమ్మాటికి తప్పే అంది ఇద్దరి వైపు చిరుకోపంగా చూస్తూ. ఆమె నిర్మోహమాటంగా అలా అనేసరికి ఆకాష్ ఆకాంక్షల మొహాలు తెల్లగా పాలిపోయాయి. ఏమి మాట్లాడాలో అర్థం కాక ఇద్దరూ కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఆ పసి మనసుకి కావలసింది కాసింత ప్రేమ. ఆ ప్రేమే దక్కకపోతే వాడు జీవితాన్నే కోల్పోతాడు. మీరు సంపాదిస్తున్న డబ్బు కూడా వాడిని కాపాడలేదని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే పరిస్థితి చేజారిపోతుంది. తర్వాత మీరెంత నెత్తినోరు బాదుకున్నా ప్రయోజనం శూన్యం. నేను ఇలా చెప్పడం మీకు రుచించకపోవచ్చు. సరిదిద్దుకోలేని పొరపాట్లకు, తాము చేసిన తప్పిదాలకు బాధపడుతోన్న పేరెంట్స్ ఎంతోమంది నాకు తెలుసు. ఆ అనుభవంతోనే మీకు చెబుతున్నాను. మీరు వారికి ఇవ్వాలనుకునే నిజమైన సంపద ఏదైనా ఉందంటే అది పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయిస్తూ, జీవితపు విలువలను బోధిస్తూ, ఉన్నతమైన విద్యను, విలువలను అందించండి. ఒక మంచి పౌరుడిగా దేశానికి మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చేలాగా తీర్చిదిద్దండి. వారి వద్దకు డబ్బు అనేది యాదృచ్ఛికంగా అదే వస్తుంది.
అవసరానికి మించిన డబ్బు ఎప్పుడూ అనర్థదాయకమే. ఏదైనా విలువలతో కూడిన జీవితం తర్వాతనే. రోజులు మారాయి అనుకుంటూ ఎండమావుల వెంట పరుగులు ఏనాటికైనా ప్రేమ అనే దాహార్తితో బాధపడడానికే దారితీస్తాయి. మీ పెద్దవాళ్ళు ఎవరైనా మీతో పాటు ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. వారు చెప్పే ఎన్నో కథలు పిల్లల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించడంలో ఎంతగానో దోహదపడతాయి. అంతేకాదు, మీరు మీ పేరెంట్స్ని గౌరవంగా ప్రేమగా చూసుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి అదే అనుసరిస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం మనకు అనవసర భారమని ఎన్నడూ భావించకూడదు. వాళ్ళని మన వారసత్వ సంపదగా గుర్తించండి. పెద్దవాళ్లను ప్రేమించండి. వాళ్ళు మిమ్మల్ని మీ పిల్లల్ని ప్రేమిస్తారు. గౌరవించండి. వాళ్ళు మిమ్మల్ని మీ పిల్లల్ని గౌరవించడం నేర్పిస్తారు. తర్వాత అది మీ పిల్లల నుండి మీకు వారసత్వ సంపదగా కొనసాగుతుంది. పెద్దవాళ్లకు పిల్లలకు నడుమ మీరు వారధులుగా మీ జీవన ప్రవాహాన్ని కొనసాగించాలి అంటూ ప్రిన్సిపాల్ మేడం చిన్నగా నిట్టూర్చి ఇద్దరి వైపు చూశారు అభ్యర్థిస్తున్నట్టుగా. ఆమె చెప్పింది శాంతం విన్న ఆకాంక్షలు కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇద్దరి మనసుల్లోనూ ఎన్నెన్నో అనిర్వచనీయమైన భావనలు, ఉద్వేగభరితమైన ఆలోచనలు చుట్టుముట్టేయడంతో ఆ గదంతా ఓ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆకాంక్ష ముందుగా తన గొంతు పెగిల్చుకుంటూ, సారీ మేడం, వాళ్ళని వీళ్ళని చూస్తూ డబ్బు అనే దాహార్తితో ఎండమావుల వెంట గమ్యం లేని పరుగులు తీస్తున్నాం. నిజమైన సంపద గురించి మీరు స్పష్టంగా తెలియచేశారు మాకు. మా పెద్దవాళ్ళకు ఇవ్వాల్సిన గౌరవాన్ని గుర్తు చేశారు. వాస్తవ గమనాన్ని మా కళ్ళ ముందు నిర్దేశించి మాకు నిజంగా కనువిప్పు కలిగించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ప్రిన్సిపాల్ మేడంకు తన 2 చేతులతో దండం పెడుతూ తను చేసిన తప్పిదాలకి పశ్చాత్తాపాన్ని మనస్ఫూర్తిగా తెలియచేసింది. నిజమే మేడం, కళ్లకు గంతలు కట్టుకుని పరుగులు పెడుతున్న మా జీవితాలకు సార్థక మార్గదర్శకం చేశారు. ఇక మీదట మా చింటూకి కావలసినంత సమయాన్ని కేటాయిస్తూ మీరు చెప్పిన వారసత్వ సంపదని తప్పకుండా కొనసాగిస్తాం. ఇప్పుడే మా అమ్మగారిని తీసుకొచ్చేందుకు మా ఊరు బయలుదేరుతాం అంటూ ఆకాష్ కుర్చీలోంచి లేస్తూ ప్రిన్సిపాల్ మేడంకి కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేశాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ప్రిన్సిపాల్ మేడం చెప్పిన ప్రతి మాటని తమ మనసుల్లో సువర్ణాక్షరాలుగా ముద్రించుకుని ఆ మాటలని మననం చేసుకుంటూ తేలికబడ్డ హృదయాలతో బయటికి నడిచారు. ఆకాంక్షల కారు సుభద్రమ్మ ఉంటున్న గ్రామం వైపు పరుగులు తీస్తోంది. ఇరువురి ముఖాల్లోనూ ఆలోచనల్లోనూ అనిర్వచనీయమైన సంతృప్తి, కొడుకు భవిష్యత్తు పట్ల ఎనలేని భరోసా తొంగి చూస్తున్నాయి. ఈ కథ సమాప్తము. ఈ కథను రచించినది శ్రీనివాసరావు గారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.